అన్న కింగ్డమ్ చూసారా, ఎలా అనిపించింది అన్న? నిజంగా అన్న ప్రతి ఊర్లో ఉంటూ రచ్చబండ ఈ సినిమాతో అదరగొట్టాడు విజయ్ దేవరకొండ. ఏమన్నా చేశాడు బా యాక్టింగ్, చించి పారేశాడు. లోపల తగలబడిపోతుంది ఒక్కొక్క సీన్ చూస్తుంటే. అమ్మ సత్యదేవ్ ఒక పర్ఫార్మెన్స్ కానీ విజయ్ దేవర్ పర్ఫార్మెన్స్ ఆ బాగా బోర్సుంటా భయ. ఇంటర్వల్ సీన్ ఒక సీన్ ఉంటుంది, బట్టలు నింపుకోవడానికి అంత సీన్ చాలా బాగుంటుంది. ఎంత గ్లామరస్ ఉంది భయ సినిమా. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అందంగా ఉంటున్నా. సెకండ్ హాఫ్ రాగానే ఫైట్ సీన్స్ కానీ అన్నదమ్ముల మధ్య కనెక్షన్ కానీ చాలా వరకు ఉంటుంది. నిజంగా సత్యదేవ్ అయితే సినిమా ప్రాణం వేశాడు. విజయ్ దేవరకొండ స్లాంగ్ ఉంటుంది భయ. నిజంగా అర్జున్ దేవర్ కంటే జుజుబి అనొచ్చు అన్న. ఇది సినిమా మాత్రం ఒక రెండు అర్జున్ రెడ్డి కలిపితే ఎలా ఉంటే ఆన్లో ఉందన్న. నిజంగా మంచి కంటెంట్ సినిమా. నిజంగా ప్రతి ఇంటి ముందు ఉంటుంది చెట్టు. ఈ సినిమా సూపర్ హిట్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఒక చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతుంది కర్మ. చాలా మీకు డాన్స్ కావాలా డాన్స్ ఉంది, ఫైట్ కావాలా ఫైట్ ఉంది, ఎమోషన్ కావాలా ఎమోషన్ ఉంది, లవ్ కావాలంటే లవ్ ఉంది. నిజం చెప్తున్నా భాగ్యశ్రీ ఏమన్నా ఉందా భయ. నిజంగా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. చాలా బాగా వేశాడు. ఈ క్లైమాక్స్ సీన్ అన్న మీరు అసలు ఊహించారు ఇంత గొప్పగా తీశారంటే. నిజంగా ఆ లాస్ట్ 10 minutes సినిమా ఉంటుంది భయ్య, వేరే లెవెల్ అనిపిస్తుంది. ఆ విషయం అనిపిస్తుంది. నిజంగా ఇది మా తెలంగాణ సినిమా అన్నది. మా తెలంగాణ విజయ్ దేవరకొండ సినిమా కాబట్టి 100% ఈ సినిమా 100 కోట్లు స్టార్ట్ అవుతాను. ఈ ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం దూసుకుపోవాలని కోరుకుంటాం. మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. బ్రో ఎలా అనిపించింది కింగ్డమ్ చూసారా, ఎలా అనిపించింది? అసలు వేరేలో ఉంది భయ్య. మన విజయ్ దేవరకొండ గారి లాస్ట్ మూవీస్ కొద్దిగా నిరుత్సాహితపరిచాయి మన టీంకి. అయితే విజయ్ దేవరకొండ గారికి ఒక గొప్ప కంబ్యాక్ అనమాట. ఆయన సినిమాలు అదిగాక ప్రమోషన్స్ గట్టి జరిగాయి. మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారితో కొట్టించారు. దాని తర్వాత మన భార్గవి సంథింగ్ ఏదో కొత్త పాప వచ్చింది. అసలు వేరే లెవెల్లో ఉంది స్టోరీ అయితే. ఆ కాపు మనం మీసాలు లిప్పి మొత్తం వేరే లెవెల్ ఉందన్నమాట. అంటే అన్నదమ్ముల బాండింగ్ మన సత్యదేవ్ గారు చేశారు అన్న క్యారెక్టర్. అసలు వేరే లెవెల్ ఉంది, మైండ్ బ్లోయింగ్. అసలు ఒక సినిమా థియేటర్లో పోతే మీరు సినిమా మిస్ అయ్యారనమాట. అసలు వేరేలో ఉంది. ఇది ప్రతి శుక్రవారం ఒకరికొకరు నడుస్తుంది కదా. లాస్ట్ శుక్రవారం పవన్ కళ్యాణ్ అది, దాని తర్వాత కన్నప్ప ఇట్లా నడిచాయి కదా. ఇదైతే విజయ్ దేవరకొండ గమ్మత ఈ ఫ్రైడే ఫైన్. ఎంతవరకు కలెక్ట్ చేసుకోవచ్చు చూడాలి భయ్య ఎట్లా నడుతుంది ఏం సంగతి అని చెప్పి. ప్రజెంట్ అయితే ఓకే ఫైన్ బాగానే ఉంది. చూడాలి ఎలా ఉంటుంది ఏం సంగతి చెప్తే. ఎలా అనిపించింది అన్న కింగ్డమ్ సినిమా? అన్న మా విజయ్ అన్నకి సినిమా కంబ్యాక్ అన్న. కే ర్యాంప్ కాదన్నా, కొత్త ర్యాంప్ అన్న. ఒక్కటి చెప్తున్నా, ఏమైనా సింపి వాడేసిండన్న. ఆయన ఎంత కష్టపడ్డాడంటే నిన్న ఫ్లాప్లు అవి ఇవి ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ అన్నారు, కానీ ఈ సినిమాలో యాటిట్యూడ్లు అవన్నీ లేవన్నా. ఏమైనా ఉన్నదన్న మూవీ పక్కాన 1000 కోట్లు బరాబర్ కొడుతుందన్న. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పర్ఫార్మెన్స్ అట్లా ఇచ్చిండన్న. ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే. అర్జున్ రెడ్డి సినిమా అవి ఇవి ఉన్నాయి కదా, ఆ దాంట్లో కన్నా 100% మార్కులు ఇస్తా. నేను బరాబర్ చెప్తున్నా. ఏమైనా చేసిన అరే హీరో మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్ ఉన్నది అన్న. బ్రదర్స్ అన్న అబ్బా ఏడిపించిండు. సత్యదేవ్ అన్న యాక్టింగ్ అన్న ఇరుగా తీసి ఆయన ఏమైనా యాక్టింగ్ అన్న అసలు బాబా పూర సూపర్ అన్న. ఇరుగా తీసి అవతల వాడేసిండు. ఇలాంటి సినిమా విజయ్ దేవరకొండ లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ కొండని బద్దలు కొట్టిన శివయ్యలాగా వచ్చిన మూవీ అన్న ఆయనకి. ఇది మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అన్న పూర ఒక్కటేసారి ఆయన డోల్ కొట్టలేదన్న. ఒక డ్రమ్ములు తీసుకొని వచ్చి రాళ్ళ తీసుకొని కొట్టినట్లు కొట్టిండన్న. అరే ఆయనది అరే ఇంతకుముందు వచ్చిన సినిమాల మ్యూజిక్లు చూసిరు కదా అన్న, ఆ దాంట్లో కన్నా కొత్త ర్యాంప్ కొట్టిండన్న. ర్యాంప్ కొట్టిండు. అట్లుంది సినిమా మాత్రం. విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్. ఇప్పుడు చెప్తుండా, మొన్న తిరుపతిలో అన్న ఛాలెంజ్ చేసిండు. ఏంది తెలుసా, దేవునికి మొక్కి, అయ్యా తిరుపతి వెంకన్న స్వామి మీరు ఈసారి నాకు కరుణ ఇచ్చిరనుకో, నేను పెద్దోన్న ఇప్పుడు అన్నాడు చూడు, అది నిజం. దేవుని పక్కల పోయి నిలబడి కోరిక కోరిన వారు విజయవంతుడు అవుతాడని నిరూపించిన గొప్ప యాక్టర్ ఎవరంటే కేవలం విజయ్ దేవరకొండ. తగ్గేదే లేదు. ఎలా అనిపించింది మ్యామ్ కింగ్డమ్ చూసారా? సినిమా నిజంగా చూసానండి. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. నిజంగా ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా వేరే ఫ్యాన్స్ కూడా నిజంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయిపోతారు. ఆ సినిమా ఉంది, ఆ సాంగ్స్ ఏంటి, అన్న డైలాగ్, ఆ బాడీ ఏంటి, ఇన్ని సినిమాలు ఒక ఎత్తైతే విజయ్ దేవరకొండ సినిమా కింగ్డమ్ మాత్రం వేరే లెవెల్ అండి. నిజంగా 200 కోట్లు పక్క కొట్టేస్తే సినిమా మాత్రం హిట్. ఎంత ట్రోలింగ్ చేసుకున్నా ఏం చేసుకున్నా మాత్రం సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. ఏమైనా చేసుకుంటారా ట్రోలింగ్ చేసుకుంటారా, బ్యాడ్ కామెంట్సే పెట్టుకుంటారా, ఏం చేసుకుంటే మాత్రం విజయ్ దేవరకొండ మాత్రం ఫిదా అయిపోయినాం. అమ్మాయిలు మాత్రం లవ్ క్లోజ్ లబ్బబ్బా ఏముంది ఆ థియేటర్లో. అసలు ఆ సాంగ్స్ వస్తుండే విజయ్ దేవరకొండ. అసలు ఫస్ట్ ఎంట్రీలోనే నిజంగా ఒక థియేటర్లోకి ఒక పులి సింహం ఎట్లా అడుగు పెడుతుంది అంత భూజమ్స్ వచ్చేసింది నాకు నిజంగా సినిమా చూస్తుంటే. నిజంగా మాత్రం అన్నకి ఫిదా అయిపోయాం. నిజంగా రాత్రి మొన్న ఈవెంట్లో కూడా చెప్పాడు కదా, విజయ్ దేవరకొండ చాలా కష్టపడి ఎంత కష్టపడాడో ఆ సినిమాలకు చూపించేశాడు. విజయ్ దేవరకొండ అన్న నీకు మాత్రం ఫిదా అయిపోయాం, ఇది మన సినిమా,
మన సినిమా హిట్ అయిపోయిందన్న ఆ హీరోయిన్ ఉందబ్బా విజయ్ దేవరకొండ. ఈయన ఇన్ని రోజులు ఒక సినిమా అయితే ఆ సినిమాలో లుకింగ్సే కానీ రొమాన్స్ సాంగ్స్ ఏమన్నా సాంగ్స్ ఉన్నాయా నిజంగా ఆ డైరెక్టర్కే కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ నిజంగా చాలా చాలా హ్యాట్సప్ చెప్పాలి. సినిమా మాత్రం వేరే లెవెల్ అబ్బా, తోపు. సినిమా మించిన ఏ సినిమా లేదు. ఇంకా విజయ్ దేవరకొండకి వేరే లెవెల్. ఇన్ని రోజులు ఒక విజయ్ దేవరకొండ ఇన్ని రోజులు గ్యాప్ వచ్చినందుకు ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో చూపించాడు. ఈ సినిమా మాత్రం సూపర్ బంపర్. అన్న ఎట్లా అనిపించింది అన్న కింగ్డమ్ సినిమా? కింగ్డమ్ నిజం చెప్తున్నా, లోపల ఏం తగలబెట్టినా అనిరుద్ధ్ ఆ బక్కోడు సీరియస్ అంటే బక్కోడు కాదన్నవాడు. అని అమ్మ సినిమా ఉండేది ఇంతైతే ఆ సీన్కి ఈయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే లెవెల్ అన్న. నిజం చెప్తున్నా, నరానికి ఒక డ్రగ్ ఎక్కినట్లు ఎక్కింది అన్న సినిమా మాత్రం. విజయ్ అన్న కంబ్యాక్ మూవీ ఖచ్చితంగా ఈ సినిమాతో టైర్ 1 హీరో ఎవరైతే కాదన్నారో ఈ ఫిలింతో ఖచ్చితంగా టైర్ 1 హీరో మన విజయ్ అన్న కంబ్యాక్ ఇచ్చి గట్టిగా ఎవరికైతే ట్రోలర్స్ పెట్టారో అట్లా కలెక్షన్ అంటావా భారీ అంటే ఫస్ట్ రోజే 100 కోట్లు కొట్టే సినిమా కన్ఫామ్గా 100%. అంటే నాకు నచ్చినంత వరకు అయితే ఫిలిం బ్రదర్ ఎమోషన్ కానీ ఆ సెంటిమెంట్ పండింది. ఇంకా అదేది ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న, అబ్బా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మతి చెడిపోయింది అన్న. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. దాని తర్వాత మళ్ళీ కింగ్డమ్ 2 పార్ట్ 2కి అది ఇది అని అట్లేం లేదు. ఈ ఫిలింలో ఏదైతే ఎండ్ కావాల్సినదో అంతవరకు ఖచ్చితంగా ఈ స్క్రిప్ట్లో ఉంది. చాలా బాగా అనిపించింది. మన భాగ్యశ్రీ కూడా సీరియస్ చెప్తున్నాను, అందాలతో స్క్రీన్ ప్లేని అదేది యూత్ని మైమరిపించింది. ఆ రకంగా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక విజయ్ దేవరకొండ అన్నకు కంబ్యాక్ బక్కోడు మాత్రం అన్న. నిజం చెప్తున్నా, ఒక ఇండస్ట్రీకి దేవుడు ఇచ్చిన వరం అన్న, అయితే గ్యారెంటీ.